హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. జూబ్లీ హిల్స్ లొకేషన్లో ల్యాండ్ ప్రైస్కే నార్త్ ఈస్ట్ రోడ్ కనెక్టివిటీ తోటి 1000 స్క్వేర్ యార్డ్స్లో లొకేట్ అయ్యి ఉన్న విల్లా ప్రాపర్టీ ల్యాండ్ ప్రైస్కే సేల్కి అవైలబుల్ ఉందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీకు వెనక ఏదైతే ప్రాపర్టీ కనబడుతుందో ఈ ప్రాపర్టీ అండి సేల్కి వచ్చేసింది. అండ్ ఇది ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ సైడ్ మనకు 40 ఫీట్ అప్రోచ్ రోడ్డు అండ్ ఈస్ట్ సైడ్ 50 ఫీట్ అప్రోచ్ రోడ్ ఉంది. ప్రాపర్టీ కండిషన్ వైజ్గా చూసుకుంటే వీళ్ళు కన్స్ట్రక్షన్కి వాల్యూ లేకుండా ఓన్లీ ల్యాండ్ ప్రైస్ మీదనే సేల్ చేస్తున్నారు కాబట్టి దాని బేస్ మీదనే ఈ ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు హెల్ప్ అవుతుంది. వీడియో కండిషన్లో ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాను అండ్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. అండ్ మనకు నార్త్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మెయిన్ 1000 స్క్వేర్ యార్డ్స్లో మనకు ప్రాపర్టీకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ గ్రీనరీకి సంబంధించిన ఓపెన్ స్పేస్ అనేది చాలా వరకు ప్రొవైడ్ చేశారు. చాలామందికి గ్రీనరీకి ఇష్టపడి ప్రాపర్టీ జూబ్లీ హిల్స్ లొకేషన్లో పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జిస్టింగ్ కండిషన్లో ఉన్నదాన్ని యాస్టీస్గా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే 1000 స్క్వేర్ యార్డ్స్ని పర్చేస్ చేసుకొని వాళ్ళ చాయిస్కి తగ్గట్టుగా ఓన్ విల్లా కానీ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఈ ప్లాట్ అనేది నార్త్ ఈస్ట్ ప్లాట్ ప్రియారిటీ బేస్ మీద చాలామంది ప్రాపర్టీ సర్చ్ చేస్తుంటారు. వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది 1000 స్క్వేర్ యార్డ్స్ ఆల్మోస్ట్ 6000 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి 5 BHK ప్లస్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ ఉన్న ఫ్లోర్ ప్లాను మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ప్రజెంట్ మనకు నార్త్ ఫేసింగ్ సంబంధించిన ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. అండ్ ఎంట్రన్స్ డోర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ప్రాపర్టీ ఫ్లోర్ ప్లాన్ కవర్ చేసే కంటే ముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే గ్రీనరీ ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తారో అది మీకు వీడియోలో కవర్ చేస్తానండి. మీకు ఇప్పుడు నార్త్ ఫేసింగ్ సైడ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న గ్రీనరీ కవర్ చేశాను కదా. అండ్ ప్రాపర్టీకి సౌత్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న లాన్ ఏరియా కవర్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ సైడ్ లాన్ ఏరియా అనేది ఎంత గ్రీనరీగా మనకు అవెన్యూ ప్లాంటేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది టోటల్ మనకు బ్యాక్ లాన్ ఏరియా అండి ప్రాపర్టీకి సంబంధించి. అండ్ ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ స్టేటస్ వచ్చేసి నార్త్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఎంట్రన్స్ ఉందండి. ఈస్ట్ సైడ్ ఏదైతే 50 ఫీట్ రోడ్ ఉందో అది ప్రైవేట్ రోడ్. మనకు డైరెక్ట్ ఇటువైపు నుంచి కిందికి సెల్లార్కి యాక్సెస్ ఉంది. ఎవరైతే హోమ్ ఆఫీసు కమ్ రెసిడెన్షియల్గా స్టే చేయాలనుకుంటే సెల్లార్లో మనకి ఈస్ట్ సైడ్ కనెక్టివిటీ తోటి సెల్లార్లో ఆఫీస్ స్పేసు అండ్ నార్త్ సైడ్ మెయిన్ రోడ్ కనెక్టివిటీ తోటి రెసిడెన్షియల్గా హౌస్ అనేది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్లాన్. అండ్ మనకి ఎవరైతే పొలిటికల్గా కానీ సెలబ్రిటీ స్టేటస్లో కానీ లేదా ఒక 10-20 కార్ పార్కింగ్స్ నీడ్ తోటి చూస్తున్నట్టయితే మాత్రం ప్రాపర్టీ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రైవేట్ రోడ్ ఈస్ట్ సైడ్ 50 ఫీట్ రోడ్లో మీకు అప్రాక్స్గా ఒక 5 to 6 కార్స్ అండ్ సెల్లార్లో మనకు ఒక ఆఫీస్ స్పేస్ని ఒకవేళ అలాగే ఉంచితే ఓకే, లేదంటే రిమూవ్ చేస్తే మీకు ఒక 7-8 కార్ పార్కింగ్స్ మనకి సెల్లార్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇప్పుడు ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన స్పేస్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ ఫ్లోర్లో మనకు ఫార్మల్ లివింగ్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా అండ్ వెయిటింగ్ ఏరియా, కిచెను, యూటిలిటీ స్పేసు, ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఫార్మల్ లివింగ్ ఏరియా అండి, వెయిటింగ్ స్పేస్ లాగా. అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి. సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉంది. కిచెన్కి కనెక్టెడ్గా ఒక స్టోర్ రూము అండ్ యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ మీరు డ్రై అండ్ వెట్ కిచెన్ అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ స్పేస్ దానికి సూటబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకు సర్వెంట్ సపరేట్గా ఎంట్రీ ఇచ్చేటట్టు యాక్సెస్ ఇచ్చారు. మీకు సర్వెంట్ మెయిడ్ రూమ్ అనేది అవుట్ సైడ్ ఇంకోటి ప్రొవైడ్ చేశారండి సపరేట్ క్వార్టర్స్గా. ఇది జూబ్లీ హిల్స్ క్లబ్కి సంబంధించిన మెంబర్షిప్ అనేది ఈ ప్రాపర్టీకి అవైలబుల్ ఉంది. విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు మిగిలిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను. ఇది మనకు ఫార్మల్ లివింగ్ ఏరియా అండి. ఈ ఏరియాలో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ సీటింగ్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు బార్ కౌంటర్ సెక్షన్ అవైలబుల్ ఉంది. టీవీ యూనిట్ అరేంజ్ చేసుకునేటట్టు ఇంటీరియర్ చేయించారు. అండ్ మనకేంటంటే ప్రతి లివింగ్ ఏరియాకి, డ్రాయింగ్ ఏరియాకి మల్టీపర్పస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గ్రీనరీ వ్యూ, న్యాచురల్ వెంటిలేషన్, లైట్ అనేది మీకు 100% ఏరియా కవర్ అయ్యేటట్టే ప్రాపర్టీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉంది.
అండ్ కంప్లీట్గా ప్రాపర్టీ మొత్తం ఫాల్ సీలింగ్ చేయించారు. కొన్ని బెడ్రూమ్స్లో అండ్ లివింగ్ ఏరియాలో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు మిగిలిన వెయిటింగ్ ఏరియా, గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇది ఒక మల్టీపర్పస్ రూమ్ అండి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసింది. ఈ మల్టీపర్పస్ రూమ్ని పర్సనల్ మీటింగ్ పర్పస్ ఏదైతే నీడ్ ఉందో దానికి తగ్గట్టుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని కూడా బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు నీడ్ ఉన్న వాళ్ళకి. అండ్ మనకు గ్రౌండ్ లెవెల్లో ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ ఏరియా మనకు 2 సైడ్ విండో ప్రొవైడ్ చేశారు, వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా మనకు వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది. వాష్రూమ్ ఏరియా వచ్చేసి స్పేషియస్గా ఉందండి, వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. డ్రెస్సింగ్ యూనిట్, వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది. నెక్స్ట్ మీకు ఇప్పటి వరకు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేసింది. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మనకి ఇక్కడ నుంచి స్టేర్ కేస్ ఇచ్చారండి, గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ వీడియో కంటిన్యూగా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే యాక్చువల్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు కంటిన్యూషన్లో క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీకు ఇప్పుడు రెగ్యులర్గా ఇలాంటి లగ్జరీ లిస్టింగ్కి సంబంధించిన ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఎలిప్ ప్రైమ్ ప్రాపర్టీస్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయితే ఇలాంటి సిమిలర్ లిస్టింగ్స్ మాత్రమే అందులో అవైలబుల్ ఉంటాయి. ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి. ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్. దీనికి కనెక్టెడ్గా బాల్కనీ ఉంది. బాల్కనీ నుంచి అవుట్ సైడ్ వ్యూ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ స్పేస్ వైజ్గా మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ప్రొజెక్టర్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది. బాల్కనీ వ్యూ అండ్ హోమ్ థియేటర్ స్పేస్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది. అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్కి మన కనెక్టెడ్గా వాష్రూమ్ ఉంది. అండ్ గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఈ థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా మనకు క్రాస్ కనెక్టివిటీ తోటి బాల్కనీ విత్ గార్డెన్ ఏరియా వ్యూ అనేది ఉంది. అండ్ ఫ్లోరింగ్ అంతా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ డ్రెస్సింగ్ యూనిట్, వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేసు అండ్ షవర్ ఏరియా, వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నెక్స్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ బెడ్రూమ్ సైజ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. ప్రతి బెడ్రూమ్కి బాల్కనీ ఏరియా, వాష్రూమ్, డెడికేటెడ్ వార్డ్రోబ్ స్పేస్, ఎవ్రీథింగ్ అంతా కవర్ అయ్యేటట్టే వీళ్ళు ఫ్లోర్ ప్లాన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్కి ఎటువంటి వాల్యూ వేయడం లేదు, కేవలం ల్యాండ్ ప్రైస్ మీద మాత్రమే ఈ ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకు వార్డ్రోబ్స్ సంబంధించిన స్పేస్, ఇది వార్డ్రోబ్ సంబంధించిన స్పేస్, వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా, వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఉంది. వాష్రూమ్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి. అండ్ ప్రాపర్టీ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ చేయించారు. ప్రతి బెడ్రూమ్లో స్ప్లిట్ ఏసీ యూనిట్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇది కంప్లీట్గా టెర్రస్ ఏరియాకి వెళ్ళడానికి యాక్సెస్, మీకు ఆ స్పేస్ కూడా కవర్ చేస్తాను. జూబ్లీ హిల్స్ లొకేషన్లో మనకు ల్యాండ్ మీద ఎక్కువ సర్చ్ చేస్తున్న వాళ్ళు చాలామంది మాకు కాల్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే మనకి 1000 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ మనకి ఆల్మోస్ట్ ల్యాండ్ ప్రైస్కే సేల్ చేస్తున్నారు. కాబట్టి మేబీ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది చాలా వరకు. ఇదంతా టెర్రస్ ఏరియా అండి, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాష్ ఏరియా కూడా టెర్రస్ మీద ప్రొవైడ్ చేశారు. చుట్టూ సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకి డీసెంట్ లొకాలిటీ. అండ్ పక్కన కూడా మనకు రెసిడెన్షియల్గా ఇండిపెండెంట్ హౌసెస్, లగ్జరీ విల్లాసే లొకేట్ అయి ఉన్నాయి. పైన ఒక సర్వెంట్ క్వార్టర్, మెయిడ్ రూమ్ లేదా మల్టీపర్పస్ రూమ్ లాంటిది ఒకటి స్టోరేజ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు.
ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.